అరకొర సౌకర్యాలు ఉండే నల్లమల అటవీ ప్రాంతంలో జన్మించిన ఓ పిల్లాడు అద్భుతం చేశాడు. తన మేధస్సుతో 3-in-1 సైకిల్ని రూపొందించాడు. అందరు విద్యార్థుల్లా కాకుండా ఒక కొత్త కోణంలో ఆలోచన చేసి తన గురించి చర్చించుకునేలా చేశాడు. మట్టిలో మాణిక్యమై మెరిసి జాతీయ స్థాయిలో నల్లమల ఖ్యాతిని నిలబెట్టాడు. 3-in-1 సైకిల్ తయారు చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచి ఔరా అనిపిస్తున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతంలోని బల్మూరు మండల కేంద్రానికి చెందిన గౌరమోని గగన్ చంద్రకు 14 ఏళ్లు. స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. నేడు ఆ విద్యార్థి మట్టిలో మాణిక్యమై మెరిసి జాతీయ స్థాయిలో నల్లమల ఖ్యాతి ప్రతిష్టను నిలబెట్టాడు. చిన్నతనం నుండే ఇంట్లో పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేర్ చేయడం అలవాటు చేసుకున్న గగన్ ఇప్పుడు ఏకంగా ఓ హైబ్రిడ్ సైకిల్ని తయారు చేసి ఆశ్చర్యపరిచాడు. సోలార్ బ్యాటరీ, డీసీ బ్యాటరీ, పెట్రోల్తో నడిచే విధంగా అతి తక్కువ ఖర్చుతో సైకిల్ తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవలి పుదుచ్చేరిలో నిర్వహించిన సదర్న్ ఇండియా సైన్స్ ఫేర్లో గగన్ 3వ బహుమతి అందుకున్నాడు. ఈ పోటీలో వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 250 మంది తమ ఆవిష్కరణలను ప్రదర్శించగా గగన్ 3వ స్థానంలో నిలిచాడు. అలాగే జాతీయ స్థాయి సైన్స్ ఫేర్ పోటీలకు ఎంపికవడం తమకెంతో ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు చెబుతున్నారు. బల్మూర్ గ్రామంలో ఉండేటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నటువంటి జి గగనచంద్ర సోలార్ తోటి మరి ఎలక్ట్రిసిటీ తోటి ఈ సైకిల్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. మరి జిల్లా లోపల కూడా నాగర్ కర్నూలు లోపల మొదటి బహుమతి రావడం జరిగింది. మరి అదేవిధంగా స్టేట్ లోపల కూడా మొదటి బహుమతి రావడం జరిగింది. మరి సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ పుదుచ్చేరి యందు 3rd ప్రైజ్ రావడం జరిగింది. మరి ఈ అబ్బాయి లోపల ఉన్నటువంటి సృజనాత్మకతకు ఇంకా ప్రభుత్వం నుండి ఇంకా కొంత ఆర్థికంగా కానీ స్వచ్ఛంద సంస్థల నుండి ఆర్థికంగా కానీ కొంత సహాయపడితే ఈ విద్యార్థి ఇంకా ముందుకు వెళ్తాడని చెప్పేసి ఆశిస్తున్నాం. గగన్ చంద్ర అనే విద్యార్థి 9వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు. ఇతను సైన్స్ ప్రయోగాల పట్ల చాలా అభిరుచిని కలిగి ఉన్నాడు. ఇతను తయారు చేసినటువంటి 3-in-1 హైబ్రిడ్ సైకిల్ని జిల్లా స్థాయికి పాఠశాల తరఫున పంపించడం జరిగింది. అందులో మొదటి బహుమతి గెలుచుకొని అక్కడి నుంచి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో జడ్చర్లలో జరిగినటువంటి ఎగ్జిబిట్లో ఇతను మళ్ళా దేశ స్థాయికి, దక్షిణ భారతదేశ స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది. 3-in-1 సైకిల్ అక్కడ జరిగినటువంటి ఎగ్జిబిట్లో సోలార్ ద్వారా ఛార్జింగ్ అయ్యి అదేవిధంగా బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటూ మన మొబైల్ ద్వారా ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా సైకిల్ని నడిచేటట్టుగా తయారు చేయడం జరిగింది. దానికి గాను రాష్ట్ర స్థాయి నుంచి దక్షిణ భారతదేశ స్థాయికి పాండిచేరిలో జరిగినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొని మంచి ప్రతిభను కనిపించి 3వ స్థానంలో రావడం జరిగింది. గగన్ చంద్ర అనే అబ్బాయి 9th క్లాస్ స్టూడెంట్ తన యొక్క క్రియేటివ్ ద్వారా సాధారణంగా సైకిల్ను 3-in-1 హైబ్రిడ్ సైకిల్గా తయారు చేయడం చాలా సృజనాత్మకత, అంటే యాక్టివిటీ బేస్లో చాలా బాగా పనిచేస్తుంది. అది సోలార్ను ఉపయోగించడం, అది సహజ వనరులు చాలా సంపద ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాటరీ ద్వారా, అదేవిధంగా ఫిజికల్గా అంటే పైడలింగ్ ద్వారా కూడా సైకిల్ని తయారు చేసిండు. ముఖ్యంగా విద్యార్థి ఈ జాతీయ స్థాయి లోపల మంచి గుర్తింపు పొంది భవిష్యత్తు లోపల మంచిగా రాణిస్తారని ఆశిస్తున్నాము. నా పేరు జే కళ్యాణి, జిల్లా నాగర్ కర్నూలు బల్మూర్ మండలం. మేము బల్మూర్ హై స్కూల్లో చదువుకుంటున్నాము. మా పాఠశాలలో గగన్ చంద్ర అనే విద్యార్థి కూడా మాతో పాటు చదువుకుంటూ తను మొదట జిల్లా స్థాయికి ఎంపికైనాడు హైబ్రిడ్ సైకిల్ చేసి. తర్వాత రాష్ట్ర స్థాయికి కూడా ఎంపికైనాడు. దాంతోపాటు తను జాతీయ స్థాయిలో ఎంపికై 3వ ప్రైజ్ తేవడం జరిగింది. మా క్లాస్మేట్ అన్న గగన్ చంద్ర హైబ్రిడ్ 3-in-1 బైసికల్ చేశాడు. అతను ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, సౌత్ ఇండియా లెవెల్లో పాల్గొన్నాడు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్, స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్, సౌత్ ఇండియా లెవెల్లో 3rd ప్రైజ్ తెచ్చాడు. అతను ఇంకా ముందు భవిష్యత్తులో సైంటిస్ట్ కావాలని కోరుకుంటున్నాం. ఎలాంటి ఖర్చు లేకుండా బ్యాటరీతో 35 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించడంతో పాటు సోలార్ విద్యుత్ సాయంతో రోజంతా ప్రయాణించేలా గగన్ సైకిల్ను రూపొందించడం విశేషం. తన ఆవిష్కరణ తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ పోస్టుల్లో విద్యార్థిపై ప్రశంసలు కురిపించారు. ఆ విద్యార్థికి ప్రభుత్వం తరపున తప్పక సహకారం అందిస్తామని ప్రకటించారు. దీంతో గగన్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు భాస్కర్, మా కొడుకు పేరు గగన్ చంద్ర.
జెడ్పిహెచ్ హై స్కూల్ బల్మూర్లో చదువుతున్నాడు. ఈ ప్రాజెక్టు చేయడానికి సొంతంగా చేయడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న పరికరాలు చేస్తుంటూ దానివల్లనే సోలార్ సైకిల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపి చేసిండు. దానివల్ల ఈ జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్ నుంచి పాండిచేరి వరకు సౌత్ ఇండియన్ వరకు సెలెక్ట్ అయింది. లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఉండే విధంగా తాను ఈ సైకిల్ తయారు చేశానని గగన్ చెప్పుకొచ్చాడు. ఈ సైకిల్కు డిజిటల్ స్పీడోమీటర్, సెంట్రల్ లాక్ సిస్టంతో పాటు నావిగేషన్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా గగన్ చంద్ర ఏర్పాటు చేశాడు. సైకిల్లో కంట్రోల్ బాక్స్ను గగన్ సొంతంగా తయారు చేయగా అవసరమైన సామాగ్రిని మాత్రం ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ బ్యాటరీని తీసి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 3 గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 35 కిలోమీటర్లు వస్తుంది. దీనికి తోడు ఎక్స్టెండెడ్ బ్యాటరీ సపోర్ట్ కూడా ఉంది. పవర్, నార్మల్ 2 మోడ్స్లో పెడల్ పనిచేస్తాయి. పవర్ మోడ్లో ఒక్కసారి తొక్కితే సైకిల్ వీల్ 30 సార్లు ఆటోమేటిక్గా తిరుగుతుంది. ఈ విధానంలో ఛార్జింగ్ను కూడా మిగిల్చుకోవచ్చని గగన్ తెలిపాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ఉపాధ్యాయుల సహకారంతో జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్లో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని గగన్ వివరించాడు. ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడతానని, సోలార్ కార్ను తయారు చేయడమే తన లక్ష్యమని గగన్ అంటున్నాడు. ఈ యొక్క బైసికల్లో మెయిన్గా 3 ఫీచర్స్ ఉంటాయి. సోలార్, బ్యాటరీ, పెడలింగ్. సోలార్తో మనం సన్లైట్ ఉన్నప్పుడు బ్యాటరీని రీఛార్జ్ చేస్తూ మనం ట్రావెలింగ్ చేయొచ్చు. మనకు బ్యాటరీతో కూడా 35 మైలేజ్ ఇస్తుంది. పెడలింగ్లో కూడా పెడల్ అసిస్టెంట్ పెడలింగ్ అని ఉంటుంది. కీ ఆఫ్లో ఉంటే నార్మల్ పెడలింగ్ బైసికల్ ఎట్లా వేస్తామో అట్లా వేయాలి. కీ ఆన్ చేసి ఎక్సలరేటర్సే వెళ్తుంది వెహికల్. బ్రేక్స్ కూడా సెన్సార్ బ్రేక్స్, అంటే ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేసామో ఆ ప్రెస్ చేసే టైంలో ఫస్ట్ మోటార్ ఆగిన తర్వాత మనకు వీల్ అనేది ఆగుతుంది. మీరు ఫుల్ ఎక్సలరేటర్లో ఉన్న ఫస్ట్ మోటార్ అనే ఆగుతుంది. ఎందుకంటే మోటార్ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయడానికి, సేమ్ టైం మన మోటార్ హీట్ టెంపరేచర్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఒక ఎలక్ట్రికల్ సెన్సార్ బ్రేక్స్ అనేది వాడతాం. అండ్ ఇందులో సేమ్ వెహికల్ లాగా హారన్, లైట్ ఒక 3 ఉంటాయి. అండ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. లైక్ మనకు లాక్ అయితే లాక్, అన్లాక్ లైక్ కార్ టైప్లా. ఇది స్పీడోమీటర్, మనకు లైవ్ ఎక్కడ ఉన్నామని మనకు మ్యాప్స్లో చూపిస్తూ సేమ్ టైం ఇక్కడ స్పీడ్ చూపిస్తుంది. మనం మోడ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, డిజిటల్ ఆగ్రో అని. లైక్ ఇది మనకు ఎలక్సాతో కంట్రోల్ అవుతుంది సార్. మన ఎలక్సాతో కూడా హ్యాండ్ ఫ్రీతో దీన్ని వాడుకోవచ్చు. లైక్ కాల్స్ కూడా వేయచ్చు దీంతో. మనం ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే ఎలక్సా కాల్ దిస్ పర్సన్ అని మనం ఆ పర్సన్ నేమ్స్ చెప్తే ఈ ఎలక్సా కాల్ చేసేసి ఇలా ఇందులో ఫీచర్స్ అయ్యాయి.